బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాష్ట్ర సలహా మండలిలో చేరికపై స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు ఆర్ఎస్పీ. ఆహ్వానం వచ్చిన సలహా మండలిలో చేరేది లేదని తెగేసి చెప్పారు ఆయన. నేను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. సలహా మండలిలో నేను చేరుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్పీ. దానికి సంబంధించిన ట్వీట్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఒక లెందీ పోస్ట్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సలహా మండలిలో తాను చేరినట్టు కూడా ఆయన చెప్పేసిన పరిస్థితి. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇంకా ఎటువంటి అంశాలను తన పోస్టులో చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఎగ్జాక్ట్లీ, నేను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. రాష్ట్రంలో బహుజనవాదాన్ని ప్రజలకు చేరవేసేలా, బహుజనవాదాన్ని వినిపించేలా నేను నా ప్రయత్నంలో భాగంగా ఉన్నాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఇలాంటి సలహా మండలి ఏదైతే ఉంటుందో, సలహా మండలిలో ముందుగా వ్యక్తులను సంప్రదించిన తర్వాతనే, వారు సమ్మతించిన తర్వాతనే తదుపరి ప్రకటన చేస్తారు. ఎందుకు ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయో తెలియట్లేదు అంటూ ఆయన చెప్పారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరియట్లో చిట్చాట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో భారీగా మీడియా కవరేజ్ వచ్చింది. కవరేజ్ నేపథ్యంలో ఈరోజు ఆర్ఎస్పీ ఈరోజు ఈ రకంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో స్వతంత్రంగా ఆలోచించేటువంటి మేధావులకు కొరత లేదు, చాలామంది ఉన్నారు. అలాంటి సలహా మండలిలో తీసుకోవడానికి ప్రస్తుతం నేను దాంట్లో ఇష్టపూర్వకంగా లేను, సంప్రదించినా కూడా నేను రెడీగా లేను అనేటువంటిది ఆర్ఎస్పీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆయన ట్వీట్ ద్వారా ఈ ఖండన చేశారు. నేను సలహా మండలిలో ఉండట్లేదు, రాష్ట్ర ప్రజల కోసం ఉంటాను, ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేలా ఉంటాను, ఎందుకంటే జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రజా గొంతుగా ఉంటారు అంటూ ఆయన ట్వీట్ సారాంశం కనిపిస్తూ ఉంది. సో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చూస్తే ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అలాగే కొద్దిమంది పేర్లను మెన్షన్ చేస్తూ ఆకునూరు మురళి మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మాజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మెన్షన్ చేస్తూ ఆయన కోట్ చేశారు. కానీ దానికి ఆయన ఇష్టపూర్వకంగా లేను అనేటువంటిది ఆర్ఎస్పీ చాలా స్పష్టంగా ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఎస్, ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ని ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్ గారులతో కూడిన ఒక సలహా మండలిలో నా పేరు కూడా ఉన్నట్లు దీనికి సంబంధించి ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఆ ట్వీట్ మనం చూసాం. ఏంటి ఆయన ఎవరైనా సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో? అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆలోచన ఉందేమో తెలీదు, నన్నైతే ఇంతవరకు ఎవరు సంప్రదించలేదు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ సంప్రదించినా కూడా నేను ఇష్టంగా లేను, ఆ పోస్ట్కి సలహా మండలిలో ఉండడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు ట్వీట్ ద్వారా. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలామంది ఆయనను సంప్రదిస్తూ ఉన్నారు రాష్ట్ర సలహా మండలి కోసం అనేటువంటిది. ఇది ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడానికే సిద్ధంగా ఉన్నాను. ఆయన ఏదైతే బహుజనవాదాన్ని తీసుకోవడం జరిగిందో ఆ బహుజనవాదంతో, ముఖ్యంగా బహుజనవాదం రాజకీయంగా బలపడాలి, రాష్ట్రంలో అధికారం చేపట్టాలి బహుజనులు అనేటువంటి ఒక లైన్తో వెళ్తూ ఉన్నారు కాబట్టి అదే లైన్లో పనిచేయడానికి ఆయన సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి చిట్చాట్కి ఈరోజు ఇచ్చినటువంటి ట్వీట్ సమాధానంగా ఉంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి సలహా మండలిలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి ట్వీట్ ద్వారా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గము గత ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికోసం ప్రత్యేకంగా సలహా మండలి ఏర్పాటు చేస్తాము. ఆ సలహా మండలిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆకునూరు మురళి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని సలహా మండలిలో ఉంచుతాము. వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వం ఆలోచిస్తుంది, పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఈయన పేరు రావడంతో భారీగా వార్తలు బయట ప్రచురితమయ్యాయి. ఈ వార్త తెలిసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండన చేస్తూ, ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ సలహా మండలి సంబంధించినటువంటి సలహా మండలిలో వెళ్ళడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధంగా లేరు అనేటువంటిది ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. రైట్, మాట్లాడినట్టుగా మేధావర్గం ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేరుతారు, లేకపోతే వాళ్ళు చేరుతారంటూ కూడా చెప్పే నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి
ఎవరైనా సంప్రదింపులు జరుపుతున్నారా, లేక ఇటు మేధావర్గం కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏమైనా చర్చలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఆకునూరి మురళి వీళ్ళందరితో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. నిన్న డైరెక్ట్గా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. మీడియా ప్రతినిధితో సెక్రటరియట్లో మాట్లాడారని చాలా స్పష్టంగా. సో సలహా మండలి అనేటువంటిది ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాటు కావచ్చు, యువకులను ఒక నిపుణులుగా తీర్చిదిద్దడానికి సలహాలు కావచ్చు, రాష్ట్రంలో విద్యాశాఖ బలోపేతంకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు పాఠశాల నుంచి ఉన్నత విద్యామండలి, కళాశాల, ఇలా దానికి సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన సలహా మండలి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలను ఈ సలహా మండలి ఇచ్చే సూచనలతో ముందుకు వెళ్ళడానికి ఈ సలహా మండలి పనిచేస్తుంది. వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలను దాదాపు క్యాబినెట్ పరిశీలించి ప్రభుత్వమే అమలు చేసేలా నిర్ణయాలు ఉంటాయి. దానికోసమే సలహా మండలి ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. అందులో భాగంగానే కొద్దిమందితో సంప్రదింపులు చేస్తున్నందువల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లు బయటికి చెప్పడం జరిగింది. అందులో హరగోపాల్ కావచ్చు, నాగేశ్వరరావు, ఆకునూరు మురళి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్ట్గా లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు, క్లారిటీ ఇచ్చారు. అంటే నేను రాష్ట్ర సలహా మండలిలోకి, ప్రభుత్వ సలహా మండలిలోకి నేను వెళ్ళడానికి ఇష్టం లేదు అనేటువంటిది ఆయన ట్వీట్ చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్పీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవాలి, సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర సలహా మండలులు చేరికపై స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు ఆర్ఎస్పీ. ఆహ్వానం వచ్చిన సలహా మండలులు చేరేది లేదని చెప్పారు ఆయన. తాను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని, సలహా మండలులు తాను చేరుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు.